नमः या देवी सर्वभूतेषु क्षान्तिरूपेण संस्थिता नमस्वस्ते 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 नमो नमः या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्वस्ते 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 नमो नमः या देवी सर्वभूतेषु शांतिरूपेण संस्थिता మనకు శాంతి కలగాలంటే మనము మనసు నిర్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అంటే అమ్మవారి పూజ అనుగ్రహం ఉండాలి. అందుకే శాంతి రూపేణ సంస్థిత అన్నారు. శాంతి రూపేణ సంస్థిత. ఓం యాదేవి సర్వభూతేషు శ్రద్ధా రూపేణ సంస్థిత. శ్రద్ధ అనేటువంటి ఎలా ఉంటుంది? అమ్మవారి అనుగ్రహం ఉంటేనే శ్రద్ధ ఉంటుంది. ఏ పని చేయాలన్నా కూడా శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ ఉంటేనే ఆ పని నెరవేరుతుంది. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత. కాంతి అనగా ఏంటి? ఇది వెలుగు అన్నమాట. అటువంటి వెలుగు ఎలా ఉండాలి అంటే మన ఇంట్లోకి వచ్చినా కానీ ఇల్లంతా కూడా చంద్రవందర లేకుండా చక్కగా నీట్గా ఉంటే అమ్మవారు లక్ష్మీదేవత మన ఇంటికి వస్తుందట. అట్లా ఆ విధంగా మన ఇల్లును కూడా శుభ్రపరచుకొని ఆ విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా చక్కటి యొక్క అలంకారప్రాయంగా మన ఇంట్లో ఉన్నటువంటి ఒక దేవాలయము ప్రతిరోజు కూడా నిత్యం ధూపదీపం సమర్పిస్తే మనకు లక్ష్మీదేవత మన ఇంట్లో ఉంటుంది. ఆయురారోగ్యాలు చక్కగా నెరవేరుతాయి. అందుకే శ్రద్ధారూపేణ సంస్థిత. నమస్వస్తే 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. నమస్వస్తే 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 నమో నమః యా దేవీ